హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి మా ఊర్లో తిరునాళ్ళ రోజనమాట ఈ వ్లాగు. ఇక్కడైతే ఆంజనేయ స్వామి తిరునాళ్ళండి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళనమాట. 23వ తారీఖు తిరునాళ్ళండి. మేమొచ్చేసి 22 నైట్ అయితే బయలుదేరామనమాట. 22 నైట్ బయలుదేరితే బస్‌కొచ్చాము. ఇంక వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. నైట్ బయలుదేరాం కదా! నైట్ జర్నీ ఎందుకులే వ్లాగ్ అని షూట్ చేయలేదు. ఇక 23 మార్నింగ్ 6 కల్లా ఇంటికొచ్చేసామండి. ఒక గంటలో రెడీ అయిపోయామనమాట. పిల్లలకి స్నానాలు చేసి, రెడీ చేసి మేము కూడా రెడీ అయ్యి గుడికైతే వచ్చేసాము. 7 కల్లా గుడికైతే వచ్చేసామండి. ఈలోపు మా అత్తయ్య, మామయ్య వాళ్ళు, మా ఆడబిడ్డ వాళ్ళు పొంగళ్ళు పెట్టి చక్కగా పూజ అదంతా అయితే అయిపోయిందనమాట. మేమే కొంచెం లేట్‌గా అయితే వెళ్ళాము ఇంకా. చూడండి ఇక్కడ పూల డెకరేషన్ ఇదంతా కూడా పూలతో డెకరేషన్ అంతా కూడా మా మామయ్య గారే చేయించారంటండి. ప్రతి సంవత్సరం కూడా మా మామయ్య గారే ఇంకా గుడి మొత్తం ఇలా పూలతో డెకరేషన్ అయితే చేయిస్తారనమాట. ఈ అంత అమౌంట్ అనేది ఏంటనేది నాకైతే పెద్దగా తెలియదండి. నేనైతే అడగలేదు. కానీ స్వామివారికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి దండలు అలాగే గుడి లోపల మొత్తం ఇలా పూలతోటి డెకరేషన్ వరకు ఖర్చు అయితే ఎంతైతే అంత మా మామయ్య గారే పెట్టుకుంటారంటండి. ఇంకా మా వారైతే అంటున్నారనమాట ప్రతి సంవత్సరం మనమే చేయించేది గుడి మొత్తం ఇలా లోపల పూలతో డెకరేషన్ అని అయితే చెప్పారు. సరే అని అయితే అన్నానమాట. చూడండి నాకైతే భలే నచ్చిందండి డెకరేషన్ అంతా బాగుంది కదా నీట్గా. మల్లెపూలు అలాగే బంతి పూలు ఇంకా ఆకులు ఇవన్నీ అయితే కట్టేసి చక్కగా ఇలా అలంకరించారండి. గుడి మొత్తం కూడా చూడటానికి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా అందంగా కూడా ఉంది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళండి ఈరోజు. చక్కగా మేమైతే వెళ్ళి ఇంకా స్వామివారిని దర్శించుకొని కాసేపు గుడి లోపల కూర్చున్నాము. ఇక తర్వాత అయితే వెళ్దామని వెళ్తున్నామన్నమాట. ఇదిగో ఇక్కడ కూడా మొత్తం పూలతోటైతే ఇలా డెకరేషన్ అయితే చేశారండి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా చెప్పాను కదా మా మామయ్య గారు ఇలా చేయిస్తారంటండి. అమౌంట్ అయితే ఎంత అవుతుంది ఏంటనేది నాకు పెద్దగా తెలీదు. నేను అడగలేదన్నమాట. అందుకే మీకు కూడా చెప్పలేకపోతున్నాను. ఓకేనా. తర్వాత ఇక్కడ పక్కన శివాలయం ఉందండి. ఇక్కడ శివాలయం దగ్గర కూడా చక్కగా నీట్గా పూలతోటి ఇలా అయితే అలంకరించారు. ఇంక ఇక్కడైతే వచ్చేసామన్నమాట మేము ఇక్కడికి. దగ్గరేనండి, పెద్దగా దూరం అయితే ఉండదు. ఇంకా మా పాప, మా ధనుషు అలాగే మా వారు ఇంకా స్వామివారికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. బాగుంది కదా. ఇక్కడ కూడా పూలతోటి అలంకరణ చాలా చక్కగా ఉంది. శివుడు అనమాట. నాకు శివుడు అంటే చాలా ఇష్టము. నాకు ఇష్టమైన దైవము శివయ్య అనమాట. చక్కగా శివయ్య అని పిలుస్తాను. చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పెద్దగా ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదులండి. చాలా తక్కువ క్లిప్స్ అయితే షూట్ చేశాను అనమాట. అక్కడ ఒక క్లిప్ అయితే షూట్ చేసి మొత్తం యాడ్ చేసేసాను. అవును, ఇంతకీ మీకు గుడి దగ్గర మొత్తం పూలతో అలంకరణ ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. నాకు మాత్రం చాలా నీట్గా బాగుంది, మంచిగా అనిపించింది అనమాట. ఓకేనా. నిజానికి నేను వ్లాగ్ అయితే చాలా లెంతీగా షూట్ చేద్దాము, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము, బాగా చెప్తాము, వివరించాను అయితే అనుకున్నాను. కాకపోతే నేనైతే అసలు ఏం చేయలేకపోయాను అనమాట. వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేకపోయాను. అలాగే నేను ఇంకా వీడియో షూట్ చేయకుండా వివరించడానికి కూడా ఏముంటుంది చెప్పండి. చాలా తక్కువ అయితే క్లిప్స్ యాడ్ చేశాను. అలాగే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి ఏంటని కంగారుగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అర్థం కావట్లేదు. మొదటి వీడియోకి ఎలా కంగారు పడ్డానో నాకు నిజానికి ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది అనమాట. ఇక ఎలాగో అలా చెప్పాలి కదా, అలా కన్ఫ్యూజ్ అయిపోతే కష్టం స్వప్న అని నాకు నేనే చెప్పుకొని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ అయితే చెప్తున్నాను. ఏంటి స్వప్న, ఏంటో కొత్తగా చెప్తున్నావు, అంత టెన్షన్ అంత కంగారు ఎందుకని మీకు అనిపించవచ్చు. కాకపోతే ఏదో కొంచెం అంతే అనమాట, చెప్పలేను. తెలియకుండానే కంగారు టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే అండి. ఇంకా అదే మార్నింగ్ అనమాట. ఇది వచ్చేసి నైట్ అండి. తిరునాళ్ళ రోజు 2 ప్రభలు అయితే ఉన్నాయి అనమాట. చూడండి ఇదైతే టీడీపీ ప్రభ అనమాట. ఎంచక్క ఇక్కడైతే కొంతసేపు అయితే ఉన్నాము.
సరదాగా. ఇంక మా పిల్లలైతే ఇక్కడ కొంచెం సేపు ఉన్నామో లేదో వెంటనే ఇంకా వాళ్ళు ఆడుకోవటానికి ఎక్కడ ఏమున్నాయని వెతుకుతూ ఉంటారనమాట. చక్కగా వాళ్ళ కోసమైతే ఇవి రెడీగా ఉన్నయి. ఇంక వీటిల్లోకైతే ఆడుకోవటానికెళ్లారు. చాలా సేపు ఇక్కడే ఆడుకున్నారనమాట. పిల్లలు ఆడుకోవటానికి జంపింగ్ ఒకటి, ఇదొకటి ఇంకా 2, 3 ఉన్నాయన్నమాట. వాటిల్లో ఎంచక్కా ఆడుకుంటూ ఉన్నారు. తిరునాళ్ళ రోజైతే 2 ప్రేవలండి. ఒకటి మాట ఇదొచ్చేసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళనమాట. చెప్పాను కదా 23వ తారీఖు తిరునాళ్ళ రోజు. ఇదొచ్చేసి నైట్ అనమాట. మార్నింగు క్లిప్ యాడ్ చేశాను గుడి దగ్గరికి వచ్చినప్పుడు. తర్వాత ఇంక ఇంటికెళ్ళిపోయాము. మధ్యాహ్నం భోజనాలు కూడా గుడి దగ్గరే అనమాట తినేసాము. అప్పుడు కూడా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. అసలు ఒక చిన్న వీడియో క్లిప్ అన్నా తీద్దాం అనుకున్నాను, కుదరలేదు నాకు. ఇంక అందువల్ల అది కూడా యాడ్ చేయలేదు. ఇంక డైరెక్ట్గా నైట్ మళ్ళీ మేము తిరునాళ్ళకి వచ్చామన్నమాట ఇంటికెళ్ళిపోయి. ఇంకా అదైతే షూట్ చేసి పెట్టాను. నాకు ఇవన్నీ ఉంచాలా లేదా అని కన్ఫ్యూజ్‌గా ఉందనమాట. ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఎక్కువ క్లిప్స్ యాడ్ చేసామంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటది కదా! ఉంచుతామా లేదా అనైతే అనిపించింది. ఎందుకంటే ఇందులో మనం ఎలాంటిది ఏమీ చేయలేదు కదా! అంటే జస్ట్ అలా ఉన్నదాన్ని వీడియో తీసి చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కదా! ఇలాంటివి ఉంచితే ఛానల్‌లో కొంచెం ప్రాబ్లమ్ అని అయితే అంటూ ఉంటారు టెక్ ఛానల్స్ వాళ్ళు. ఇలా జరిగేవైతే ఎక్కువ షూట్ చేయకూడదు అని అయితే చెప్తూ ఉంటారు కదా! అందుకని నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాననమాట. కాకపోతే చాలా తక్కువ క్లిప్సే యాడ్ చేశానండి. ఏమో ఎప్పుడో కాపీరైట్ స్ట్రైక్‌లు ఎప్పుడు ఎలాంటివి పడతాయో తెలీదు కదా! అందువల్ల ఇప్పటికే ఛానల్ మానిటైజేషన్ వరకు తీసుకొచ్చుకున్నాను. ఇలాంటి టైంలో ఇట్లాంటివి ఏమన్నా వచ్చినాయంటే మొత్తం ఛానల్‌కే ప్రాబ్లము. అందుకే కొంచెం తక్కువే యాడ్ చేశాననమాట క్లిప్స్. ఇదైతే నైట్ కదా! డెకరేషన్ లైటింగ్స్ అంతా భలే చక్కగా ఎలుగుతున్నాయండి. బావుంది. ఇంకా ఇవైతే ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాననమాట. నాకు నిజానికి వీడియో అయితే చాలానే షూట్ చేశాను కానీ కాకపోతే అప్లోడ్ చేసేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు టెన్షను, భయం వచ్చిందనమాట. స్ట్రైక్‌లు ఇలాంటివి ఏమన్నా వస్తాయేమోనని. అందుకే ఎక్కువైతే క్లిప్స్ యాడ్ చేయలేదు. ఇక్కడ తిరునాళ్ళంటే తెలుసు కదా! ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఎవరికి నచ్చినవి వాళ్ళు కొంటూ ఉంటారు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మాత్రం తిరునాళ్ళ రోజు చాలా హ్యాపీగా ఉన్నాననమాట. మార్నింగ్ గుడి దగ్గర కొంచెం సేపు అలా ఉన్నాను. తర్వాత నైట్ తిరునాళ్ళలో కూడా సరదాగా మేము 10కి వెళ్ళాము, 2 వరకు ఉన్నామన్నమాట తిరునాళ్ళలోనే. చాలా హ్యాపీగా తిరునాళ్ళ రోజు గడిచిపోయిందనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.